తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. వెయిట్ లాస్ ఇప్పుడు మీకు ఫ్యాటీ లివర్ లాంటి ఇష్యూస్ ఉన్న, కాన్స్టిపేషన్ ఉన్న, టాక్సిన్స్ బాగా ఎక్కువ ఉన్నాయనిపిస్తుంది అనుకోండి మీ బాడీలో, డెఫినెట్లీ 21 days కంటిన్యూస్గా వేపాకు కషాయం తీసుకోండి. జస్ట్ 5 grams అలా స్టార్ట్ చేయండి, సరిపోతుంది. 5 grams ఆఫ్ వేపాకులు తీసుకొని మంచిగా నీట్గా వాష్ చేసుకొని కషాయం లాగా ఒక 15 నిమిషాలు మరగబెట్టి గ్లాస్లో తీసుకోండి. సో దీనివల్ల మనకు టాక్సిన్స్ రిమూవ్ అవ్వడానికి చాలా చాలా మంచిది. ప్లస్ మళ్ళీ కాన్స్టిపేషన్కి, స్కిన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా చాలా మంచిది. మీరు కావాలంటే మీ ప్రొఫెషనల్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో దీని తర్వాత తప్పకుండా రోజంతా వామ్ వాటర్ తాగుతూ ఉండండి. ఈ సీజన్ కదా, హ్యాపీగా మీరు స్టార్ట్ కూడా చేయొచ్చు. రోజంతా వామ్ వాటర్ తాగినా మనకి ఏదో ఇబ్బందిగా ఉండదు. మీ ఫ్యాట్ లాస్ జర్నీలో కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది రోజంతా వామ్ వాటర్ తాగడం. అండ్ మీ డైట్ తీసుకునేటప్పుడు మనకి యూజువల్గా మనం గమనించారనుకోండి, ఎస్పెషల్లీ మన దేశంలో బాగా ఎక్కువ పొట్టు ఉంటుంది. మనకి త్రూఅవుట్ ద బాడీ చాలా బక్కగా ఉంటారు, ఓన్లీ పొట్టలు ఉంటున్నాయి. ఇప్పుడు ఆడవాళ్ళకంటే రకరకాల రీజన్స్ ఉంటాయి మనకి, హార్మోన్స్, డెలివరీ, పీరియడ్స్ వల్ల బ్లోటింగ్, ఇలా. మగవాళ్ళకి అనుకోండి, ఎక్కువ కూర్చోవడం వల్ల, ఎక్కువ కార్బ్స్ తినడం వల్ల, యాక్టివిటీ సరిగా లేక, నిద్ర సరిగా లేక, ఎక్కువ టెన్షన్స్ తీసుకుంటే, ఇవన్నీ రీజన్ ఉంటుంది. సో 100% ఎవ్రీ టైం మీరు భోజనం చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 15 నిమిషాలు స్లో వాకింగ్ చేయండి. మీరు ఇంట్లోనే తిరిగినా సరే, మీరు మీ ఆఫీస్లోనే ఉన్నా సరే, జస్ట్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలైనా స్లో వాకింగ్ తీసుకోండి. 2 నిమిషాలు కుదిరితే వజ్రాసనంలో కూర్చోండి తిన్న వెంటనే. మీకు దాంతో కూడా బ్లోటింగ్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి, మంచి ఫ్యాట్ లాస్లో హెల్ప్ అవ్వడానికి, డైజెషన్ సరిగా అవ్వడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు నేను చూపించే ఆసనాస్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి ఇవన్నిటితో పాటు. అప్పుడు మీకు ఫ్యాట్ తగ్గడానికి, స్ట్రెంగ్త్ పెరగడానికి, ఇవన్నిటికీ కూడా చాలా బాగా యూస్ అవుతుంది. రైట్? కార్నర్ ఆఫ్ ద మ్యాట్లో నిల్చొని స్పైన్ స్ట్రైట్ తీసుకొని చేతుల్లో నుండి ఫార్వర్డ్ తీసుకొని స్లోగా ఇన్హేల్, మళ్ళీ ఎక్స్హేల్, స్లోలీ సెంటర్, చాలా స్లోగా తీసుకొని ఇంటర్లాక్ తీసుకున్నా సరే, మళ్ళీ స్లోలీ సెంటర్, మళ్ళీ స్లోలీ బ్యాక్, స్లోలీ ఫార్వర్డ్. నీ పెయిన్స్ ఉంటే ఇది చేయరాదు మీరు. సో ఇది ఒక 20 rounds చేసుకోండి. 20 rounds చేసుకున్న తర్వాత స్లోలీ అప్ డౌన్ తీసుకొని, అప్ డౌన్, అప్ డౌన్. కాళ్ళు 2 ఫార్వర్డ్ తీసుకొని రైట్ సైడ్ తీసుకొని స్లోగా స్ట్రెచ్ సైడ్, ఇన్హేల్ అప్, త్రికోణాసన్, మళ్ళీ స్లోలీ సెంటర్. ఇప్పుడు రైట్ లెగ్ సైడ్కి తీసుకొని లెఫ్ట్ ఇంక్లైన్డ్ తీసుకొని హ్యాండ్స్ అప్, ఇన్హేల్, ఎక్స్హేల్, పార్శ్వోత్తనాసన్. నీస్ బెండ్ చేసుకోకండి, కావాలంటే మీరు ఎంత బెండ్ అవ్వగలుగుతారో అంత బెండ్ అవ్వండి. మళ్ళీ స్లోలీ సెంటర్, మళ్ళీ సెంటర్ తీసుకొని ఈ లెగ్ స్ట్రైట్ తీసుకొని రైట్ లెగ్ మళ్ళీ సైడ్కి, మళ్ళీ సేమ్ ఇన్హేల్, మళ్ళీ ఎక్స్హేల్ సెంటర్, మళ్ళీ స్లోలీ సైడ్, హ్యాండ్స్ అప్, ఎక్స్హేల్, పార్శ్వోత్తనాసన్, మళ్ళీ స్లోలీ సెంటర్ పైకి. ఇది 5 rounds రిపీట్ చేయండి. సేమ్ మళ్ళీ ఇటు సైడ్ కూడా అంతే. ఈ లెగ్ స్ట్రైట్ ఉంచండి, స్లోగా మీకు ఎంతవరకు బెండ్ అవ్వగలితే అంతవరకు బెండ్, త్రికోణాసన్, ఎక్స్హేల్ సెంటర్, మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్, మీకు ఎంతవరకు బెండ్ అవ్వగలితే మళ్ళీ సేమ్ సెంటర్. ఇది కూడా సేమ్ ఇటు సైడ్ కూడా 5 rounds రిపీట్ చేసుకోండి, 5 ఇటు 5 అటు. ఇప్పుడు స్లోలీ సెంటర్ తీసుకొని స్పైన్ స్ట్రైట్, ఇన్హేల్, మళ్ళీ అసలు వెళ్ళండి కిందికి, వెరీ నైస్. ఇప్పుడు స్లోగా స్పైన్ స్ట్రైట్, మళ్ళీ బ్యాక్, అధోముఖ వెళ్ళండి. కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకొని ఇప్పుడు అధోముఖలో చేతులతో మళ్ళీ బ్యాక్, మళ్ళీ అసలు తీసుకురండి, ఇన్హేల్. ఇప్పుడు ఫార్వర్డ్ స్లోగా ప్లాంక్ వెళ్ళండి. ఈ 3 ఆసనాలు, అధోముఖ, ప్లాంక్, మలాసన్. మళ్ళీ అధోముఖ వెళ్ళేసి మళ్ళీ కాళ్ళు 2 ఫార్వర్డ్ తీసుకొని మలాసన్, ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోగా అధోముఖ, మళ్ళీ అధోముఖలో కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకొని స్లోగా వాక్ బ్యాక్, మలాసన్. బాడీ అంతా మీకు ఫుల్ బాడీ వస్తుంది. ఫ్యాట్ లాస్ అవ్వడానికి, స్ట్రెంగ్త్ పెరగడానికి అన్ని రకాలుగా హెల్ప్ అవుతుంది. మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్ ప్లాంక్, మళ్ళీ బ్యాక్ టు మలాసన్, మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్ వాక్,
మళ్ళీ ఇన్హేల్, సేమ్ ఇది అధోముఖ మలాసన్, వాకింగ్ ఫార్వర్డ్, వాకింగ్ బ్యాక్, ప్లాంక్. ఇవి 10 to 20 రౌండ్స్ రిపీట్ చేసుకోండి. మళ్ళీ స్లోలీ సెంటర్ తీసుకొని కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకొని మీకు ఎంత కుదిరితే అంత కంఫర్టబుల్గా కూడా ఉండాలి. మళ్ళీ జారకుండా చూసుకోండి, స్కిడ్ అవ్వద్దు. హ్యాండ్స్ అప్, ఇన్హేల్. ప్రసరిత పాదోత్తనాసన్ ఏతోటి మనం కొంచెం మూమెంట్స్ చేస్తున్నాం, మీరు చూసుకోండి. మీకు ఒకవేళ ఎక్కడైనా ఇబ్బంది అనిపించినా మళ్ళీ లేచి సింపుల్ తీసుకొని మళ్ళీ స్లోగా రిపీట్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం కేర్ఫుల్గా. ఇన్హేల్, ఎక్స్హేల్. స్లోలీ ఫార్వర్డ్ స్టెప్ తీసుకోండి, మీకు ఎంత వీలవుతే అంత. 4, 5, 6, 7 అలా 10 రౌండ్స్ తీసుకోండి. 10 రౌండ్స్ తీసుకొని మళ్ళీ చాలా స్లోగా పైకి వచ్చేసేయండి. పైకి వచ్చిన తర్వాత మళ్ళీ అప్ డౌన్, అప్ డౌన్. ఇప్పుడు స్లోగా చేతులు రెండు ఫార్వర్డ్, ఆపోజిట్ సైడ్. స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఇది మళ్ళీ ఇంకో 20 రౌండ్స్. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మీరు ఒక డీప్ బ్రెత్స్ తీసుకొని 2 to 3 డీప్ బ్రెత్స్ తీసుకొని మళ్ళీ 6 సెట్స్ ఆఫ్ సూర్య నమస్కార్ విత్ బ్రెత్ వర్క్ తీసుకోండి. విత్ బ్రెత్ వర్క్ తీసుకున్నాక మళ్ళీ కూర్చొని ప్రాపర్ నాడీ శోధన్ ప్రాణాయామం తీసుకోండి. ఆల్టర్నేట్ నాస్ట్రిల్ బ్రీతింగ్. ఇన్హేల్ లెఫ్ట్, ఎక్స్హేల్ రైట్, మళ్ళీ ఇన్హేల్ రైట్, ఎక్స్హేల్ లెఫ్ట్. విష్ణు ముద్రలో ఉండాలి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ చిన్ ముద్రలో ఉండాలి. ప్రాపర్ సుఖాసనంలో కూర్చోండి, స్పైన్ స్ట్రైట్ తీసుకోండి. మీకు ఇవేవి చేయరాకపోతే మీరు ఏజ్ పెద్దగా ఉన్నా లేదా మీరు ఏదైనా బెడ్ రెస్ట్లో ఉన్న ఏదైనా రీజన్ వల్ల మీరు పైనే కూర్చొని అయినా సరే నాడీ శోధన్ ప్రాణాయామం ఊరికే చేసుకుంటూ ఉండండి. డీప్ బ్రెత్స్ తీసుకుని అలా చాలా మంచిది. మీకు తొందరగా హీల్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. మీకు అన్ని రకాలుగా చాలా చాలా బెనిఫిషియల్. మన బ్రెత్ వర్క్ మారితే మనకి ఎన్నో విషయాలు మారుతాయి లైఫ్లో. సో తప్పకుండా బ్రెత్ వర్క్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి. ఇవన్నీ ఫాలో చేసేయండి. ఎప్పుడు హ్యాపీగా అండ్ హెల్తీగా ఉండండి. ఓం నమః శివాయ.